అసలు నిజంగా మనకు ఇంత స్వాతంత్రం తీసుకొచ్చిన గాంధీని చంపడం ఏంటి అనేది చాలా మందికి ప్రశ్నార్థకం. అసలు గాడ్సే ఎందుకు చంపాల్సొచ్చింది? గాడ్సే తను ఒక హిందుత్వ ఐడియాలజీ మనిషి. గాంధీ వాజ్ ఆల్సో స్టాంచ్ హిందూ ఓన్లీ. కాకపోతే గాంధీ గారు ఎక్కడో అంటే తప్పు అని నేను అనలేను మ్యామ్, నేను చాలా చిన్నవాడిని. గాంధీ గారు ఎక్కడో ఒక రాంగ్ మెసేజ్ ఇచ్చేశారు. రాంగ్ మెసేజ్ ఎలా అంటే హిందూ ముస్లిం యూనిటీ మీద ఒక రాంగ్ మెసేజ్ వెళ్ళింది. అంటే హిందూస్కి అప్పట్లో ఏమనిపించిందంటే ఈ గాంధీ గారు వల్లనే ముస్లిమ్స్ ఇలా ప్రవర్తిస్తున్నారు, ఈయనని అడ్డు పెట్టుకొనే ఇలా చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇండిపెండెన్స్ అప్పుడు మ్యామ్ మన ఈ విషయం చాలా మందికి తెలియదు, మీ పాడ్కాస్ట్ ద్వారా ఇలా ఈ విషయం తెలియాలి. ఇండిపెండెన్స్ అప్పుడు మన మిలిటరీ డివిజన్ కూడా అయింది. అప్పట్లో బ్రిటిష్ ఆర్మీ కదా, బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ కదా. సో ఈ బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ డివిజన్ అయింది. ఈ డివిజన్లో అప్పట్లో 75 కోట్లు పాకిస్తాన్ వాళ్ళకి ఇవ్వాలి. 20 కోట్లు వెంటనే ఇచ్చేసాము, 55 కోట్లు ఇంకా ఇవ్వాలి. ఈ 55 కోట్లు తొందరగా ఇచ్చేయండి అని గాంధీ గారు పొలిటికల్ ప్రెషర్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఈ పొలిటికల్ ప్రెషర్ వల్ల చాలామంది దీన్ని తప్పుగా అనుకున్నారు. గాంధీ గారు ఏంటంటే మేబీ నేను అనుకుంటున్నాను, ఇది నేను ఒక గెస్ చేస్తున్నాను, ఈ డబ్బు తొందరగా ఇచ్చేస్తే మేబీ వాళ్ళు కూడా డెవలప్ అవుతారు, ఆ డెవలప్మెంట్ అయితే మన వైపు తప్పు కన్నేసుకొని చూడరు అన్న ఉద్దేశంతో ఆయన చెప్పు.